హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చేసిన తప్పుని తెలుసుకుని మౌనికని క్షమాపణ అడిగి బాలు కాళ్ళు పట్టుకున్న సంజయ్ షాక్లో నీలకంఠం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నీలకంఠం సంజయ్తో ఇలా అంటూ ఉంటాడు, ఆ డాక్టర్ ఇంకా రిపోర్ట్స్ పంపించలేదా అని అంటూ ఉంటే, లేదు నాన్న, ఇంకా రిపోర్ట్స్ పంపించలేదు అని అంటూ ఉంటాడు సంజయ్. ఇంతలో ఇక సత్యమైతే మౌనికని బొమ్మల కొలువుకి పిలిచి అలాగే యాగం గురించి మాట్లాడదామని నీలకంఠం దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే ఇక నీలకంఠం సత్యాన్ని చూసి, ఏంటి మీ మాంగారు ఇప్పుడొస్తున్నాడు అని అంటూ ఉంటే, ఏమో నాకేం తెలుసు అని అంటూ ఉంటాడు సంజయ్. ఆ తర్వాత ఇక సత్యమైతే నీలకంఠంతో ఎలా ఉన్నారు బావగారు అని అడుగుతూ ఉంటే, బాగానే ఉన్నాంలేండి అని అంటూ ఉంటాడు నీలకంఠం. ఎలా ఉన్నారు అల్లుడు గారు అని సంజయ్ని కూడా పలకరిస్తాడు. ఏంటి ఇలా వచ్చారు, ఏ కారణం లేకుండా రారు కదా అని అడుగుతూ ఉంటాడు సంజయ్. ఏం లేదు, ఈ మధ్య మౌనిక ఫోన్లో కూడా మాట్లాడడం లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకని అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటే, అంటే ఇక్కడ మేమేమన్నా కష్టాలు పెట్టేస్తున్నామని అనుమానం వచ్చారా అని నీలకంఠం అడుగుతూ ఉంటాడు. అయ్యో అది కాదండి, అల్లుడు గారికి కూడా చేస్తే ఫోను ఎత్తలేదు, అందుకని అడగడానికి చూడడానికి వచ్చాను. అంతేకాకుండా మా ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నాం, అలాగే గుడిలో మా అమ్మ ఏదో యాగం జరిపిస్తాను అందరి జంటలతో అని చెప్పింది, అందుకని అది కూడా చెప్పడానికి వచ్చాను అని సత్యం అంటాడు. ఇంతలో ఇక మౌనిక అయితే లోపల నుంచి వస్తూ ఇక సత్యాన్ని చూసి నాన్న అంటూ దగ్గరికి వచ్చి ఇక పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అమ్మ మౌనిక, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను నాన్న, నువ్వెలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది మౌనిక. ఇక ఆ మాట విని అప్పుడే ఇక సత్యమైతే, మేము బాగానే ఉన్నామమ్మా, నువ్వేంటి ఫోన్ చేయడం లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతూ ఉంటాడు. అవునా అన్న, అమ్మ రాలేదా అని మాట దాటేస్తుంది. మౌనిక ఏమీ చెప్పకుండా, అమ్మ రాలేదమ్మా, ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నారు, అలాగే నానమ్మ మీ అందరి చేత అంటే అన్నయ్యల చేత నీ చేత జంటలుగా ఒక యాగం జరిపిస్తానని చెప్పింది, అల్లుడు గారిని నిన్ను రమ్మని పిలుద్దామనే వచ్చాము అని అనగానే అప్పుడే ఇక నీలకంఠం, మీ పిల్లలకేంటో పెళ్ళయ్యి సంవత్సరాలు గడుస్తున్నా కూడా పిల్లలు ఎవ్వరికీ కూడా పుట్టడం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యం ఏమీ మాట్లాడలేకపోతాడు. అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు సత్యం అయితే, ఆ దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే కదా బావగారు అని అంటూ ఉంటే, అవునులేండి, మరి ఆ దేవుడు ఇస్తాడో మొత్తానికి ఇవ్వడో ఎవరికేం తెలుసు అని నీలకంఠం మాట్లాడుతూ ఉంటాడు. సరే మీరు యాగానికి తప్పకుండా రండమ్మా అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. మౌనిక బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటే, నేను బాగున్నాను నాన్న అని అంటూ ఉంటుంది మౌనిక. సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని సత్యం అయితే ఇక వెళ్ళిపోతాడు. సత్యం వెళ్ళిపోయిన తర్వాత, ఏంటే మీ నాన్న వెనక్కి తిరిగి బాగున్నావా అని గుచ్చుగుచ్చు అడుగుతాడేంటి అని అంటూ ఉంటాడు సంజయ్. మరి నేను ఫోన్ చేయకపోయినా, వాళ్ళు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మరి ఏ తండ్రికైనా ఇలాగే కంగారు పడతారు. మీకు ఒక చెల్లిలో అక్క ఉండుంటే ఈ సిచ్యువేషన్ మీ నాన్నకి వచ్చుంటే అప్పుడు మీ నాన్నకి మీకు అర్థమయ్యేదిలేండి అని అంటూ మౌనిక అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మో, నీ భార్య తింగర్దనుకున్నాం కానీ చాలా తెలివైందేరా, ఎలా మాట్లాడుతుందో చూడు అని అంటూ ఉంటాడు నీలకంఠం. అప్పుడే ఇక ఎంత నాన్న, ఆ రిపోర్ట్స్ వచ్చేవరకే దీని చిందులు, రిపోర్ట్స్ వచ్చాయనుకో ఆ తర్వాత ఇక ఏమీ ఉండదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని నీలకంఠం, రిపోర్ట్స్ వచ్చాక ఏమయ్యాయో చెప్పు, నేను ఢిల్లీ వెళ్తున్నాను పార్టీ పని మీద, రావడానికి ఒక 3 రోజులు పడుతుంది, ఈ లోపు నువ్వు మొత్తం కూడా తేల్చేసాయి, నేను వచ్చేసరికి ఈ మౌనిక వాళ్ళ పుట్టింట్లో ఉండాలి అని అంటూ ఉంటాడు నీలకంఠం. నీలకంఠం అలా అన్న తర్వాత అప్పుడే ఇక చూద్దుగా నాన్న, వచ్చేసరికి దీన్ని ఎలా వాళ్ళ ఇంటికి తరిమి కొడతాను అని చెప్తూ ఉంటాడు సంజయ్. తర్వాత ఇక సత్యం ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మంచినీళ్ళు తీసుకొని వచ్చి మీనా అయితే, ఏం చేస్తుందా మావయ్య మౌనిక, ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, నాకు ఏమీ అర్థం కావడం లేదు, అక్కడ మౌనికకి ఏమీ సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు,
ఎల్లంగాల్ని నాన్న అని నన్ను పట్టుకొని తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఎందుకో బాధపడింది అని అంటూ ఉంటాడు. కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టుంది నా కూతురు. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉంటాడు. ఇక సత్యమైతే, మావయ్య మీరేమీ బాధపడకండి, మౌనిక జీవితం ఏమీ కాదు, తను సంతోషంగానే ఉంటుంది. ఏమోనమ్మా, ఆ రోజు కోటీశ్వర్లు కానా కట్నం కూడా లేకుండా చేసేసుకుంటున్నారని బలవంతంగా మీ అత్తగారు ఈ సంబంధం కుదిర్చింది. ఏమన్నా అంటేనేమో తను అస్సలు కూడా నెగ్గనిచ్చేది కాదు. నాకు అదే అర్థం కావడం లేదు. మౌనిక పెళ్లి విషయంలో కంగారు పడిపోయామేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక బాలు వస్తూ ఉంటే, మావయ్య ఇప్పుడు మౌనిక గురించి ఏమీ మాట్లాడకండి, మళ్ళీ ఈయనకి అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది. మౌనిక గురించి మాట్లాడకపోవడమే కరెక్టు, మాట్లాడితే మళ్ళీ ఈయన అక్కడికి వెళ్ళిపోతారు, ఎందుకు బాధపడ్డావని వెళ్ళి గొడవ పెట్టుకుంటారు అని అంటూ ఉంటుంది. సరేనమ్మా, నేనేమీ మాట్లాడలే అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక వస్తూ ఉంటాడు బాలు. ఇక బాలు వచ్చి, నాన్న నువ్వు మౌనిక దగ్గరికి వెళ్ళావని మీనా చెప్పింది, మౌనిక వస్తానందా, ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, మౌనిక బాగానే ఉందిరా, అల్లుడు గారు తీసుకొస్తానని చెప్పారు అని అంటూ ఉంటాడు. మరి నీ ముఖం ఏంటో అలా ఉంది, ఏదో బాధపడుతున్నట్టు అని అంటూ ఉంటే, నా ముఖం ఎలా ఉందిరా, నేను బాగానే ఉన్నాను, మౌనిక వస్తుంది కదా, నువ్వే చూద్దు కానీ అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత ఇక మీనాని బాలు అడుగుతూ ఉంటే, ఏంటండి మా నాన్న ఎందుకు అలా ఉన్నాడు, అక్కడ ఏమన్నా గొడవ జరిగిందా, మౌనిక సంతోషంగానే ఉంది కదా అని అంటూ ఉంటాడు బాలు. అయ్యో మీకంతా అనుమానమే, అక్కడ మౌనిక బాగానే ఉంది, లేకపోతే మావయ్య గారు రేపు యాగానికి బొమ్మల కొలువుకి తప్పకుండా మౌనిక వస్తుందని ఎందుకు చెప్తారు, అయినా మనకి ఏదైనా బాధ ఉంటే మౌనిక చెప్పదా ఏంటి అని అంటూ ఉంటే, నువ్వు నీ పుట్టింట్లో ఇక్కడ మా అమ్మ అనే మాటలు, నువ్వు పడే బాధలు అన్నీ చెప్తున్నావా లేదా అని అడుగుతూ ఉంటాడు. లేదు, మీ అమ్మకి ఎప్పుడు చెప్పినా నేను బాగానే ఉన్నాను అంటావు, మా అమ్మ నిన్ను ఎన్ని మాటలన్నా సహిస్తూ ఇక్కడే సంతోషంగా ఉంటున్నానని అందరితో చెప్పుకుంటావు, నీకులాగే సహనంతో ఓర్పుతో వాళ్ళు ఏమన్నా కూడా అణిగిమణిగి ఉన్నట్టుంటుందేమో మౌనిక అని అంటూ ఉంటాడు బాలు. అదేం లేదండి, మౌనిక చదువుకున్నది, తెలివైంది, తను కాపురం ఎలా సరిదిద్దుకోవాలో తనకి బాగా తెలుసు, మీరు కంగారు పడుతున్నంత తను ఏమీ ఉండదో బాధపడుతూ మీరేమీ అస్సలు కూడా దిగులు పెట్టుకోవద్దు అని సర్ది చెప్తూ ఉంటుంది. ఇక మీనా అయితే తర్వాత ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు సంజయ్. రిపోర్ట్స్ మీ ఫోన్కి పంపిస్తాను అని అంటూ ఉంటాడు. డాక్టర్ అయితే ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టేసి ఫోను బయటికి వెళ్తాడు సంజయ్. తర్వాత సంజయ్ ఫోన్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. అప్పుడే ఇక మౌనిక మెసేజ్ని ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో ఇక మౌనికకి గుండె పగిలే నిజమైతే తెలుస్తుంది. దాంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మౌనిక. ఇక వెంటనే ఛార్జింగ్లో పెట్టేసి ఫోను ఏమీ తెలియనట్టు మంచం మీద కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక సంజయ్ అయితే అక్కడికి వస్తాడు. తన ఫోన్ తీసుకొని ఇక వెంటనే బయటకైతే వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక సంజయ్ అయితే ఫోన్లో వచ్చిన రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అంతా కూడా వింటూ ఉంటుంది మౌనిక. ఏంటి డాక్టర్, ఏంటి రిపోర్ట్స్, అయినా నా భార్యలో లోపం ఉందని రిపోర్ట్స్, ఫేక్ రిపోర్ట్స్ సృష్టించమంటే నాలోనే లోపం ఉందని రిపోర్ట్స్ పెట్టారేంటి అని అడుగుతూ ఉంటాడు. అవును, మీలోనే లోపం ఉంది, మీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది, మీ ఆవిడలో ఎటువంటి లోపం లేదు, ఇవి ఒరిజినల్వి అని అంటూ ఉంటే, ఏంటి ఒరిజినల్వా అని అనగానే, అవును ఇవి ఒరిజినల్వి, డూప్లికేటు మళ్ళీ పంపిస్తున్నాను, దాంట్లో మీకు అంతా కూడా సవ్యంగానే ఉందని, మీ ఆవిడకి లోపం ఉందని నేను పెట్టాను అని అంటూ ఉంటాడు. అసలు నాలో లోపం ఏంటి అని అంటూ ఉంటాడు. లేదు సంజయ్ గారు, 1-2 సార్లు టెస్ట్ చేశాను, మీలోనే లోపం ఉంది అని సంజయ్కి డాక్టర్ అయితే షాక్ ఇస్తాడు. తర్వాత ఇక సంజయ్ అయితే బాధపడుతూ ఉంటాడు. మౌనిక లోపల కూర్చొని ఉండగా అప్పుడే వాళ్ళ అత్తగారు అయితే మౌనిక దగ్గరికి వెళ్తుంది.
ఇక మౌనిక దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారు వచ్చారంట కదమ్మా, నేను లేను కదా గుడికి వెళ్ళాను, మరి లోపలికి పిలిచావా అని అంటూ ఉంటే, లేదు నాన్నని వాళ్ళిద్దరూ లోపలికి కూడా రమ్మనలేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది. అసలు ఏ తండ్రికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మౌనిక అయితే, ఇంకెన్ని రోజుల్లో అత్తయ్య, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కదా అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా అని అనగానే ఇంతలో సంజయ్ అయితే అక్కడికి వస్తాడు. అప్పుడే ఇక మౌనిక వాళ్ళ అమ్మతో మాట్లాడే మాటలు వింటూ ఉంటాడు. అవునత్తయ్య, ఆ రోజు నాకు టెస్టులు చేయించింది ఎందుకు అనుకుంటున్నారు? టెస్టులు చేసి ఎలాగైనా సరే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆ వంకతో నన్ను పుట్టింటికి పంపించేసి మా వాళ్ళని బాధ పెట్టాలని మావయ్య గారు ఆయన ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు అని చెప్పేస్తుంది మౌనిక. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే. అప్పుడే ఇక సంజయ్ ఈ విషయం దీనికి ఎలా తెలుసు అని షాక్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి. అప్పుడే మౌనిక అయితే, కానీ వాళ్ళు అనుకున్నట్టు నాలో లోపం లేదు, కానీ ఆయనకి మాత్రం పిల్లలు పుట్టే అవకాశం లేదంట అత్తయ్య అని అంటూ ఉంటుంది మౌనిక. ఆ విషయం విని ఒక్కసారి సంజయ్ వాళ్ళ అమ్మ షాక్ అయిపోవడమే కాదు, బయట నుంచి వింటూ ఉన్న సంజయ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ విషయం దీనికి ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటాడు. సంజయ్లో లోపమా, ఈ విషయం నీకెలా తెలుసు అని అనగానే, అవునత్తయ్య, ఆయన ఫోన్కి మెసేజ్ వచ్చిందేంటా అబ్బా అని వెళ్ళి చూసేసరికి రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేశాను, అప్పుడే ఆయనలోనే లోపం ఉందని తెలిసింది. తర్వాత ఆయన డాక్టర్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను విన్నాను, అందుకని ఏమి నేను మాట్లాడలేదు అని అనగానే, మరి ఈ విషయం నువ్వు ఎందుకు అంత తేలిగ్గా వదిలేస్తున్నావు? నీ మీద నింద వేసి నిన్ను బయటికి గెంటేయాలనుకున్నప్పుడే నువ్వు కూడా అసలు పిల్లలు పుట్టింది మీ కొడుకే అని మీ మావయ్య గారిని అందరి ముందు నిలదీయి అని అంటూ ఉంటుంది. అదేంటత్తయ్య అలా మాట? అవునమ్మా, మీ కుటుంబం గురించి నీ గురించి కూడా వాళ్ళు ఆలోచించలేదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి, నిన్ను వదిలించుకోవడానికి నీకు పిల్లలు పుట్టారనే వంకని పెట్టుకున్నారంటే వాళ్ళకు కూడా ఆ దేవుడు ఎలాంటి శిక్ష ఎదురు తిప్పి వేశాడు, ఆ దేవుడు చూసావో వాళ్ళకి ఎలాంటి పరీక్ష పెట్టాడో అని అంటూ ఉంటుంది. అత్తయ్య అలా మాట్లాడకండి, ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. నాలోనే లోపం ఉందని నేనే పుట్టింటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ ఆయనకి లోపం ఉందని తెలిస్తే అందరూ ఆయన్ని అవమానిస్తారు అని అంటూ ఉంటుంది మౌనిక. తర్వాత ఎప్పుడో ఈ విషయం తెలిసినా అంతగా ఎవరూ పట్టించుకోరు, కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరికి ఈ విషయం తెలియకూడదు. నాలోనే లోపం ఉందని అందరూ అనుకున్నా నాకు పర్వాలేదు, నన్ను అందరూ కూడా గొడ్రాలు అన్నా కూడా నేనేమీ బాధపడను, ఆయన మాత్రం బాధపడకూడదు అత్తయ్య అని అంటూ ఉంటుంది మౌనిక. ఇక మౌనిక మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు సంజయ్. అప్పుడే, మరి ముందుగానే నీకు అసలు వీడు మంచివాడు అయ్యుండి వీడికి పిల్లలు పుట్టరు అని తెలిస్తే నువ్వు వదిలేసి వెళ్ళిపోయేదానివా అని అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య, నేను ఆయన్ని వదిలేసి ఎందుకు వెళ్తాను? నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆయన నన్ను వదిలేసినా, ఆయనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వస్తే నేను అస్సలు కూడా ఆయన్ని వదిలిపెట్టను. ఆయన్నే నేను నా పిల్లాళ్ళలాగా చూసుకుంటాను. మేమిద్దరం ఒకరికొకరం జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉంటాము. కావాల్సుంటే ఎవరైనా పిల్లల్ని దత్తత చేసుకుంటాము, అంతే తప్ప ఆయన్ని వదిలి నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అర్థం చేసుకుంటారు, కానీ నేనంటే ఇష్టం లేకుండా నాతో ఏం కాపురం చేస్తారు అని అంటూ ఉంటుంది మౌనిక. ఇక మౌనిక మాటలకి చాలా ఆనందపడుతూ ఉంటాడు. తను చేసిన తప్పుని తెలుసుకొని చాలా బాధ కూడా పడతాడు సంజయ్. అప్పుడే ఇక సంజయ్ని చూసి మౌనిక ఒక్కసారే పైకి లెగుస్తుంది. సంజయ్ తల్లి కూడా షాక్ అవుతుంది. విన్నావు కదరా, నువ్వెన్ని బాధలు పెట్టినా, ఎన్ని మాటలు అన్నా సరే అది నిన్ను వదిలి వెళ్ళనంటుంది. అదిరా నీ భార్య గొప్పతనం. ఇలాంటి భార్య దొరికినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. కానీ నువ్వు మీ నాన్న
నీ భార్యని వదిలించుకోవాలని చూస్తున్నారు. ఈ మాటలన్నీ విన్నాక అసలు నువ్వు ఇప్పుడు కూడా తన మీద నింద వేసి వదిలించుకోవాలనుకుంటే ఇక అంతకన్నా నీచమైన పని వేరేదుండదు అని వెళ్ళిపోతుంది సంజయ్ తల్లి. అప్పుడు ఇక సంజయ్ అయితే మౌనికని హగ్ చేసుకుంటాడు. ఇక హగ్ చేసుకొని, నన్ను క్షమించు మౌనిక, నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుతాడు. ఇక సంజయ్లో వచ్చిన మార్పు చూసి మౌనిక కూడా ఎంతో ఆనందపడుతుంది. రేపే మీ ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటాడు సంజయ్. తర్వాత బొమ్మలు కొలువు పెడతారు. సుశీలమ్మ కూడా వస్తుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా మౌనిక అలాగే సంజయ్ కూడా అక్కడికి వస్తారు. అలా వచ్చిన తరువాత ఇంతలో ఇక నీలకంఠం సంజయ్ తల్లికి ఫోన్ చేస్తాడు. ఇంతకీ సంజయ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే సంజయ్ మౌనికను తీసుకొని బొమ్మల కొలువు కదా వాళ్ళ అత్తారింటికి వెళ్ళాడు అని అనగానే రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం. రిపోర్ట్స్ వచ్చాయి, ఏమీ చెప్పలేదే సంజయ్, అంతా బాగానే ఉందన్నాడు అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి. ఆ మాట విని వీడేంటి ఇలాగా అంతా బాగానే ఉంది అని చెప్పడం, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అని డైరెక్ట్గా సత్యం ఇంటికి పోనిమ్మని కార్ని డ్రైవర్కి అయితే చెప్తాడు నీలకంఠం. తర్వాత సంజయ్ అయితే మౌనికని తీసుకొని వచ్చాక అప్పుడే ఇక సంజయ్ బాలు దగ్గరికి వెళ్ళి బావా ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీ అందరికీ కూడా నా గురించి తెలియాలి, నేను మౌనికని ప్రేమించి పెళ్లి చేసుకోనని చెప్పిందంతా కూడా అబద్ధమే. మౌనిక మీద నేను ఎలాంటి ప్రేమని కూడా పెంచుకోలేదు, మౌనికని నేను ప్రేమించలేదు. కేవలం మీ కుటుంబం మీద పగతో బాలు నన్ను కొట్టాడని, అలాగే నన్ను శృతి కాదందని, మీ రవి నాకు కాబోయే భార్యని పెళ్లి చేసుకున్నాడని, అలాగే మీనా నన్ను 10 మందిలో కొట్టిందని కోపంతోనే ఆశ చూపించి మేము కోటీశ్వర్లమని మీకు డబ్బు ఆశ చూపించి మౌనికని పెళ్లి చేసుకున్నాను. నా గురించి బాలు ఆ రోజు పెళ్లి రోజు చెప్పిందంతా కూడా నిజమే. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. భార్య విలువేంటో తెలుసుకున్నాను, మౌనిక గొప్పతనం తెలుసుకున్నాను. అందుకని ఆ రోజు జరిగిన దానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే సంజయ్లో వచ్చిన మార్పు చూసి బాలు అయితే మౌనిక వైపు చూస్తాడు. అవునన్నయ్య, అయినా మారిపోయారు అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక సంజయ్తో ఇక చేతులు పట్టుకొని అంటూ ఉంటాడు, నీలో మార్పు కోరుకున్నాను బావా, తొందరగా వస్తూ రావాలని, మా చెల్లి సంతోషంగా ఉండాలని, అంతే తప్ప నీ మీద నాకు కోపం లేదు అని అంటూ ఉంటాడు బాలు. నిజంగా ఇలాంటి కోడలు కొడుకు ఉన్నందుకు మీరెంతో అదృష్టవంతులు అని ప్రభావతితో సత్యంతో అంటూ ఉంటాడు సంజయ్. ఇక ఇంటికి వస్తాడు నీలకంఠం. సంజయ్ అందరితో కూడా సంతోషంగా ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. డాడీ ఎప్పుడొచ్చారు అని సంజయ్ అడుగుతూ ఉంటే ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటాడు నీలకంఠం. ఇంటికి వెళ్ళాక చెప్తాను డాడీ అని చెప్తూ ఉంటాడు. మేము మళ్ళీ రేపు హోమం చేయడానికి వస్తాము అని మౌనికని తీసుకొని సంజయ్ నీలకంఠం అయితే వెళ్ళిపోతారు. అప్పుడే బాలు అయితే ఇన్నాళ్ళకి మౌనిక విషయంలో నా మనసు కుదుట పడింది మీనా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే ఆ రోజు నీ మాట వినకుండా మౌనికని ఆ నరకంలోకి పంపించాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. ప్రభా జరిగిపోయింది ఎందుకు, ప్రస్తుతానికి మౌనిక సంతోషంగా ఉంది, అంతకంటే ఏం కావాలి మనకి అని అంటూ ఉంటాడు సత్యం. ఇలా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.